నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి తీసుకున్నది ₹1,00,000 ఇంట్లో సపోర్ట్ ఉందా లేదా అనే లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ అవ్వద్దు. నీ హస్బెండ్ ని బాబుని ఎప్పుడు చూపిస్తారు, నువ్వెందుకు మాస్క్ పెట్టుకుంటున్నావు? ఫైనల్లీ వీఆర్ 10K ఫ్యామిలీ, 10K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయ్యారనమాట. ఇది జరిగి కూడా 2 days అవుతుంది. అయినా మీకు ఒక ఇంటిమేషన్ ఇద్దాం అనుకున్నా, బట్ ఒక లాంగ్ వీడియోతో వస్తే బాగుంటది అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి టైం తీసుకొని మరి ఇప్పుడైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నిజంగా నాకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ నా ఆనందానికైతే అద్దులు అస్సలకే లేవు. నార్మల్ గా 10K అనే కన్నా ఇదంతా కూడా నా ఫ్యామిలీ, 10K సబ్స్క్రైబర్స్ అనే కన్నా, 10K ఫాలోవర్స్ అనే కన్నా 10K మెంబర్స్ మన ఫ్యామిలీ అంతా కూడా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు నేను ఇంకా అంటే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీకు ఇంకా కనపడకపోవచ్చేమో, నేను లోపల ఇంకెంత ఆనందంగా ఉన్నాను అని మీకు తెలియకపోవచ్చు. బట్ అసలు ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నట్టే. చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను. యూట్యూబ్ స్టార్ట్ చేసాము, వెంటనే రీచ్ వచ్చేస్తది, వెంటనే వెళ్ళిపోతాము, వెంటనే హై అయిపోతాము, మనకి శాలరీ వచ్చేస్తది, మంచిగా పేమెంట్ తీసేసుకుంటాం అన్నది అయితే నిజంగా అది అపోహ లాంటిదే. నేను పెట్టి దాదాపు 2-3 years అవుతుందన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1 month బిఫోరే ఇన్స్టాగ్రామ్ లో జరిగిన రివ్యూ సేమ్ ఇలాగే ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి 10K ఫాలోవర్స్ వచ్చారు. బట్ నాకంత సెలబ్రేట్ చేసుకోవడం ఇన్స్టాగ్రామ్ లో నాకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే నాకు మెయిన్ మోటో ఫస్ట్ యూట్యూబే. నాకు ఫస్ట్ స్టార్ట్ చేసిందే యూట్యూబ్. ఇయర్ తర్వాత ఏమో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసా. కానీ ముందు రీచ్ ఇన్స్టాకి వచ్చింది, కానీ యూట్యూబ్ అసలు రాలేదు. ఇప్పుడు 10K ఫ్యామిలీ అంటే నాకు అసలు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. గిల్లుకుంటున్నా కూడా అంత ఆనందంగా ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాం, ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్నాము. మా ఆయన వచ్చేసి అసలు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. ఏముంది ఇంత చిన్న కేకేగా అనుకుంటారేమో, నాకు అది ఎంత బిగ్ అచీవ్మెంట్ మీకు నా ఫీలింగ్ ఇంకా నా మాటల్లో చెప్పలేను అనమాట. సో నా గురించి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఏంటి, అసలు జరిగిన రివ్యూస్ అన్నారు, అసలు ఏంటి అనేసి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఇవాళ నేను ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అడిగే క్వశ్చన్, నువ్వెందుకు మాస్క్ పెట్టుకుంటున్నావు, అసలు నువ్వు ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నావు, డైరెక్ట్ గా వీడియోస్ చేయొచ్చు అనేసి చాలా మంది అడుగుతారు. సో ఫస్ట్ వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నా ఫేస్ చూసి, ఇప్పుడు మనం బయట అయినా కూడా అమ్మాయిలు అంటే వీడియోలు చేసేస్తారు, వాళ్ళకి మంచిగా వచ్చేస్తాయి అని అనుకుంటారు. సో నా ఫేస్ చూసి, ఓన్లీ నా బయట బ్యూటీని చూసి రావడం కాదు, నాలో ఉన్న టాలెంట్ మీకు నచ్చి రావాలి అనేది నా మోటో అనమాట. సో మాస్క్ తీయరా అనేసి కూడా అడుగుతూ ఉంటారు. పక్కా తీస్తా. అదేంటంటే నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక, జరిగిన రివ్యూస్ అంటే ఓకే ఈ అమ్మాయి ఐడియా ఉంది అన్నంత ఐడియా వచ్చిన తర్వాత పక్కా తీస్తా అనమాట. నాకు కూడా ఎప్పుడెప్పుడు మాస్క్ తీయాలని ఉంది. సో మీరు కూడా అంత తొందరగా గుర్తింపు మీరు నాకు కూడా తీసుకొచ్చేస్తే తొందరగా మాస్క్ తీసేసి మంచిగా హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చని నాకు తొందరగా ఉంది. సో ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది అసలు ఈ పేరేంటని అడుగుతున్నారు. చెప్పా కదా, జరీనా రివ్యూస్ అంతే. ఇక నా పేరు జరీనా. వేరే ముస్లిమా అంటే యా అని ముస్లిం. నెక్స్ట్ మెయిన్ గా అడిగేది అసలు ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతారు. ఎంత సంపాదిస్తున్నావు అంటే చెప్పాలంటే నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి తీసుకున్నది ₹1,00,000 అని నేనైతే అస్సలుగా అనను. ఎందుకంటే నేను తీసుకుంది యూట్యూబ్ నుంచి జస్ట్ చిల్లి గవ్వ కూడా లేదురా. అస్సలు కొంచెం కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా రాలేదన్నమాట. ఏంటా అంటే చేస్తున్నా అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఒక రూపాయి మాత్రం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి నేను అంటా అని, అది రావు కూడా. మెయిన్ గా చెప్పాలంటే ఈ హ్యాపీనెస్ సబ్స్క్రైబర్స్ వచ్చారన్న హ్యాపీనెస్ కన్నా ఇంకొక చిన్న వెళుతుంది. అదేంటంటే ఇంకా మానిటైజేషనే కాలేదు నాది. ఇంకా లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు కాబట్టి మానిటైజేషన్ కాలేదు, షార్ట్స్ కూడా అవ్వలేదు. మెయిన్ గా అసలు లాంగ్ వీడియోస్ కి అసలు మానిటైజేషనే కాలేదు. తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలని నాకు, ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలని నాకు కూడా ఉంది. సో చూద్దాం ఎంత తొందరగా మానిటైజేషన్ అయిద్దో. మీ సపోర్ట్ ఉంటే ఎలా ఈ 10K సబ్స్క్రైబర్స్ ఎలా అయితే గెయిన్ అయ్యామో, మానిటైజేషన్ కూడా తొందరగా కావాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను ఇన్షాల్లా. అండ్ నెక్స్ట్ నువ్వు ఏం చదువుతున్నావు అనేసి అంటారు. మాక్సిమం నా వీడియోస్ చూసి వాళ్ళకి అర్థం అవుతుంది. నేను BSc కంప్లీట్ చేశాను అనమాట. ఇయరే పాస్ అవుట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే నన్ను అడగండి. సో నేనే ఇంకేం డిసైడ్ కాలేదు. మెయిన్ గా అడిగేది, మీ హస్బెండ్ ని బాబుని ఎప్పుడు చూపిస్తారు? హస్బెండ్ ని బాబుని అని అంటే చూపిస్తా, పక్కా చూపిస్తా. అంటే కొంచెం టైం ఉంది. ఇంకా నాకంటూ ఏం లేదు కదా. ఏముందులే, జస్ట్ చిన్న ఛానల్. కానీ వాళ్ళని చూపించే అంత పెద్ద ఛానల్ నాదేం కాదు. సో ముందు చూపిస్తా, పక్కా చూపిస్తా. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. నువ్వు వీడియోస్ ఎందులో తీస్తాను అని అంటారు. ఎస్, నేను చిన్న ఫోనే, ఇప్పుడు నా ఫోన్ లోనే Vivo Pro 27 అనుకుంటా, ఇక ఆ ఫోన్ లోనే తీస్తున్నాను. ఎలాంటి కెమెరా వాడను, ఎలాంటి ఐఫోన్ లో వాడను, జస్ట్ ఆ ఫోన్ తోనే స్టార్ట్ చేశాను, ఆ ఫోన్ తోనే కంటిన్యూ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ గురించి కూడా అడుగుతా ఉంటారు. థంబ్నెయిల్స్ ఎవరు చేస్తారు అని అడుగుతా ఉంటారు. ఎడిటింగ్ అయితే నార్మల్ యాప్ లోనే చేస్తాను. నార్మల్ గా మన ఫోన్ లో వాడుకునే యాప్ లోనే చేస్తాను. అండ్ ఎడిటింగ్ థంబ్నెయిల్స్ వచ్చేసి మా హస్బెండ్ చేస్తారు. సో దానికి మనకు అంత టచ్ లేదు. అండ్ ఫైనల్ గా ఇంట్లో సపోర్ట్ ఉందా లేదా అనేది మెయిన్ గా అడుగుతారు అనమాట. సో సపోర్ట్ అంటే ఉంది.
చెయ్యి, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని అంటారు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ అవ్వద్దు అంతే మా ఫ్యామిలీకి. సో చేసుకోవచ్చు, మాస్క్ ఉండాలి, సో చేసుకోవచ్చు, బట్ లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు అన్నంత అయితే ఉందన్నమాట. సపోర్ట్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఈడ వరకు వచ్చా. అండ్ సో ఇంకా ముందుకు పోవాలంటే వాళ్ళ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ కూడా కావాలి. సో ఇక అది గైస్ అసలు నా హ్యాపీనెస్ అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత హ్యాపీగా ఉన్నా, అంత అసలు ఫుల్ నిజంగా నేను చేసా తెలుసా 10K సబ్స్క్రైబర్స్. అసలు నేను అవుతారనుకోలేదు. మన టాక్సిక్ మూవీకే సబ్స్క్రైబర్స్ అయితే 10K అయ్యారు. సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం, జస్ట్ నార్మల్ గా చేసుకున్నాం, బట్ అది పెద్ద అచీవ్మెంట్ లాగా అనమాట. సో ఈ 10 కాస్త దాని పక్కన ఇంకో 0 యాడ్ అయ్యి 1 కాస్త దాని ప్లేస్ లో 5 లో 1 లో ఇక అట్లా ఆశకి అద్దం ఉండాలి అని అంటారు కదా. సో మరీ అంత ఆశలేం లేదు, జస్ట్ నా నా నాకంటూ ఒక గుర్తింపు వస్తే చాలు అనేది నాదనమాట, నా ఫీలింగ్. సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేనైతే అసలు అడ్డు చెప్పను. సక్సెస్ కూడా తొందరగా వచ్చేస్తుందని కూడా చెప్పను. స్టార్ట్ చేయండి, అంటిల్ యూ సక్సెస్ అన్నట్టే ఉండదు. ఏదో నేను పెద్ద సక్సెస్ అయినట్టు అని కూడా ఏం లేదు. జస్ట్ ఒక చిన్న పేమెంట్ కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుండి, నువ్వు ఎట్లా ఛానల్ పెట్టుకో అని అంటారేమో. సో అవన్నీ చెప్పకూడదంటే ఇంకొంచెం మనకి పైకి రావాలి, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి అనేసి నా నా ఫీలింగ్ అనమాట. సో ఇక అది గైస్ ఇవాళ ఈ వీడియో ఎట్లా అనిపించింది. చాలా చిన్నగా మాట్లాడా కదా, మీ గురించి చాలా చిన్నగా మాట్లాడా, ఫాస్ట్ అని చెప్పలేదు. మరి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ నా గురించి తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో చేస్తా, లేకపోతే కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేసేదానికైతే ట్రై చేస్తాను అనమాట. మరి హ్యాపీ 10K ఫ్యామిలీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. బాయ్.